భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ గౌడ్, మాల సంఘం అధ్యక్షుడు మారెల స్వామి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు జంగం చంద్రశేఖర్, మాల సంఘం అధ్యక్షులు మారెల స్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చిన్న ముల్కనూరు గ్రామంలో త్వరలోనే అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కోసం అందరితో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ గ్రామశాఖ అధ్యక్షులు జంగం చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచ్ సాంబారి బాబు, మాల సంఘం అధ్యక్షుడు మారెల స్వామి, పెసరి రాజేశం, గజ్జల రాములు, మాజీ ఉప సర్పంచ్ కయ్యం తిరుపతి, ఇరుకుల్ల బాబు, ఆనంద్, మర్రి శ్రీను, చిలువరి వెంకటేష్, చిరంజి వెంకన్న, కత్తరమల్ల నరేష్, మాతంగి తిరుపతి, వంగపల్లి రవి, పాపయ్య, తలారి జగన్, దొబ్బల మధు, నవీన్, మధు, చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి కేవలం మా మాజీ వార్డు మెంబరు మరియు మండలం ముల్కనూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ హోదాలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజా ప్రజాప్రతినిధులు, అలాగే వివిధ కుల సంఘాల పెద్దలు, పుల్లం ప్రభాకర్ గారి అభిమానులు, అలాగే అంబేద్కర్ గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ముల్కనూరు ప్రస్థాన్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని, భారతరత్న గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచానికి దిక్సూచి లాంటి వారు. ఆ రోజు రాజ్యాంగమే లేకుంటే ఈరోజు మనం లేవు. ఈరోజు గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది మహనీయులతో ఆ రోజు మన స్వాతంత్రం వచ్చాక మన దేశం ఎలా ముందుకు వెళ్ళాలి, మనకు ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగాన్ని రూపకల్పనగా ఎవరున్నారని చెప్పేసి దానికి మొట్టమొదటిగా చైర్పర్సన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరుగుతూ అన్ని దేశాల రాజ్యాంగ సమీకరణలు ఒడిసిపడుతూ మన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా మన రాజ్యాంగం, వివిధ దేశాల ప్రజానేతలు కూడా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన దేశ రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మన ముందు మనందరి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా అభినందనగా ఉంది. అలాగే కొద్ది పెద్దలు ఈరోజు మాట్లాడారు, గౌరవనీయులైన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మన గ్రామంలో లేదు. గౌరవనీయులైన బిఆర్ అంబేద్కర్ గారు అలాగే వీరనాయక సాగర్ ఐలమ్మ ఈ రెండు విగ్రహాలను బుధంలో ఏర్పాటు చేయాలని గౌరవనీయులైన మంత్రి గారు చెప్పడం జరిగింది. గౌరవనీయులైన మంత్రి గారు కూడా ఈ నెలలో వచ్చే నెల మన భూమి శంకుస్థాపన జరుగుతుంది. ఆర్ఎంపీ వాళ్ళకు కూడా ఏంటంటే మన గౌరవనీయ మంత్రి గారు పర్మిషన్ కోసం పెట్టారు. రోడ్డు వేలకు కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోడ్డు వేల కార్యక్రమంలో తొందరగా ప్రొసీజర్ వస్తుంది. అలాగే వీరనాయక సాగర్ ఐలమ్మ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనం వచ్చే సంవత్సరం ప్రతిష్ఠించుకుందామని చెప్పేసి మంత్రి గారి చొరవతో మనం నెక్స్ట్ సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఉత్సవాలు చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ఇది అంబేద్కర్ అంటే మరి అంబేద్కర్ ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రతి కులానికి కొంతమందికి ఏముందంటే ఇదేదో ఎస్సీ వాళ్ళకి సంబంధించిన ఆయన అక్కడికే కేడేస్తారు. కానీ ఈరోజు ఒక బీసీ సర్పంచ్ అయినా, ఒక మహిళా సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, ఒక చైర్మన్ అయినా ఉండడానికి ప్రధాన కారణం అంబేద్కర్ రాసిన తప్ప మరి ఉన్నటువంటి శక్తి కాదు, మనకున్నటువంటి తెలియదు కాదు. దాన్ని మరి ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అందరం మనం ఉపయోగించాలని కోరుకుంటూ ఎంత ఇబ్బందులు చదువుకొని మన రాజ్యాంగంలో రాయకపోతే నిజంగా చెప్పాలంటే అసలు మనం లేదు. ఒక రాజ్యాంగం కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఏ స్థానంలో ఎవరికి ఏదైనా ఉండాలో మరి ఐదేళ్ళకే తీసేయాల. బిఆర్ అంబేద్కర్ పెట్టిన దీక్ష ద్వారానే ఇలా అందరం కొనసాగిస్తున్నాం. మరి అట్లాంటి మహనీయుని ఎప్పటికీ మనం మర్చిపోకుండా మన గుండెల్లో పెట్టుకొని మన దాన్ని పూజించడానికి మనకి ఎప్పటి కానీ మన తల్లిదండ్రులకి ఏ సేవ చేస్తామో అందరికీ ఎక్కువ మనం బిఆర్ అంబేద్కర్ అంటే మరి తన ఆశయాలను ముందు పెట్టుకొని మరి యువత ముఖ్యంగా చదువుకొని మంచి ఆలోచనతోని మంచి నడుపు ఒక అంబేద్కర్ అని చదువుకున్న ప్రతి పిల్లవాడు అంబేద్కర్ సాధించుకున్నట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం 100% ఎవరు యువత మహిళలు కానీ పురుషులు కానీ తనను కొంచెం గురించి చదువుకున్నట్టయితే మరి ఇలా వాళ్ళు కూడా ఒక ఏ సాధితులు, ఒక కలెక్టర్, ఒక పోలీసు ఏ పదవిలో పిల్లలు దయచేసి ముఖ్యంగా యువత చెప్పేది మరి అట్లాంటి మాని ఎప్పుడు గుర్తుపెట్టుకొని మరి కొనసాగించుకుని బాగుందని కోరుకుంటూ సహకారం ఖచ్చితంగా మళ్ళా జయంతి వరకు ఒక మూర్తి ఉంది. మరి ఖచ్చితంగా విగ్రహానికి మనం అందరం కూర్చోగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు నడుపుకుంటూ ప్రతి నిజమైన నేడమైన అంబేద్కర్ విగ్రహం ఉంది. మన ఒక కర్ణాటక వచ్చిండు, అరే ఎక్కడ విగ్రహాలు ఉన్నాయి, ప్రత్యేక విగ్రహాలు అని ఆయన అంటే బాధ అనిపించింది వాస్తవంగా. కానీ అట్లాంటి రాకుండా ఖచ్చితంగా చేసుకొని అందరి సహకారంగా విగ్రహాలుగా కోరుకుంటూ మరి పొందిన ఏమన్నారు ప్రపంచంలో గుర్తుండిపోయేలా అతని పేరు మారుతుంది. అతని మరణాంతరం అతనికి భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. అంబేద్కర్ అనేవాడు అమ్మేవాడు, అన్ని వర్గాల వాడు, బడుగు బలహీన వర్గాల ఆశలు ఒక ముందు బిడ్డ. అంబేద్కర్ గారి విగ్రహం కోసం ఇప్పుడు పెద్ద మనిషి యొక్క రాయసం చెప్పే విధంగా గ్రామంలో నా మట్టుకు అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి సహాయమైనా అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం అందరూ సంసిద్ధం కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వచ్చే సంవత్సరం ఈ రోజు నాటికి ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున మనం విగ్రహం స్థాపించి బ్రహ్మాండంగా ఆరంభం చేయాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. సహకరిస్తే మనం మళ్ళా దండ విగ్రహాన్ని చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకు ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్రౌడ్గా అందరి ముందర తల వంచుకొని బ్రతుకుతున్నాం కదా. అటువంటి చదువుకున్న వారందరూ చదువుకున్నాం కాబట్టే మన అందరి ముందర ప్రౌడ్గా ఉండగలుగుతున్నాము. అది ఎవరి వల్ల? మన బిఆర్ అంబేద్కర్ వల్ల. అవునా కదా? అందుకు మనం చదువుకోవాలి. అందరూ రిక్వెస్ట్, దయచేసి నెక్స్ట్ ఇయర్ వరకు అయినా మన ఊళ్ళో విగ్రహం ఉంటే చాలా బాగుంటుందని కోరుతున్నాము. అండ్ ఎమ్మెల్యే గారికి కూడా చాలా చాలా రిక్వెస్ట్ చేశారు, తను కూడా ఇస్తానని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ థింకింగ్. అండ్ యు ఆల్ ఆర్ ఎస్సీ అయినా బీసీ అయినా ఎవ్రీ వన్ యూ కెన్ లర్న్ వెల్ అండ్ షో ద ఎవ్రీ టాలెంట్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ ఎస్సీ అండ్ బీసీ ఆల్సో. సో ఒప్పుకుంటున్నాను లేదా సార్? బిఆర్ అంబేద్కర్ వల్ల మీరు ఇంతవరకు ఎడ్యుకేటెడ్ అయ్యి ఎదుటి వారితో భుజానికి భుజం కలుపుకొని నడుచుకున్నారని. ఎస్ ఆర్ నో?
ఎందుకంటే